వరంగల్ అంటే దెర్ ఆర్ సో మెనీ రీజన్స్ అండి. బికాస్ మీరు టూరిజం కోర్సెస్ అవన్నీ కూడా చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంది. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి టూరిజం డెవలప్మెంట్ కోసం అండ్ చాలా తక్కువ స్పెండ్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ గవర్నమెంట్ కాన్సన్ట్రేషన్ కూడా చాలా తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాకతీయ యూనివర్సిటీలో హిస్టరీ అండ్ టూరిజం బ్యాచ్ చూస్తే ప్రతి సంవత్సరానికి 40 మెంబర్స్ మనకి పీజీ చేసే వాళ్ళు ఉంటారు. అండ్ అంత 40 మంది ఉన్నప్పుడు 3 హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలు ఉన్నాయి వరంగల్లో. అండ్ ఉన్నప్పటికీ ఇక్కడ చదివే వాళ్ళందరూ కూడా బయటకు వెళ్తున్నారు, కానీ ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళకి సరైనటువంటి వసతులు కానివ్వండి, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కల్పించలేకపోవడంతో వాళ్ళు బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి టూరిజం డెవలప్మెంట్ కోసం ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరిగితే గానీ మన దగ్గర ఉన్నటువంటి ప్లేసెస్ డెవలప్ కావు. అండ్ మన దగ్గర వరంగల్లో ఎన్ని ఏఎస్ఐ ప్లేసెస్ ఉన్నాయని అడిగారు. ఓన్లీ 3 ప్లేసెస్ ఉన్నాయండి. ఒకటేమో 1000 పిల్ల టెంపుల్ హన్నంకొండలో ఉంది. 2 వరంగల్ ఫోర్ట్ అండ్ థర్డ్ వచ్చేసి రామప్ప టెంపుల్. అండ్ యునెస్కో స్టేటస్ వచ్చేసి యాక్చువల్ గా ఈ ఇయర్ జూన్ లో డిసైడ్ అవ్వాల్సి ఉంది. అండ్ లాస్ట్ ఇయర్ మనకి ఐకోమాస్ Yeah, Arvind, we've lost your audio. Arvind, వినిపిస్తుందా? Okay, I think we lost Arvind for a second there. Continue after it's supposed to be decided in June. Okay. So Moses, are you able to hear Arvind speak? So I can't hear Arvind anymore. Is anybody able to hear? No. Okay. All right, sure. So until Arvind comes back, so ASI Chief Archaeologist Hyderabad lo Koti lo office undi vallaki. So మిలింద్ అతని పేరు అనమాట. అతను లమకాన్ లో ఒక సందర్భంలో మాట్లాడుతూ ASI had about 350 something I think monuments combined ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో చాలా తక్కువ, ఐ థింక్ ఒక 6-7 ఉన్నాయి అంతే. అవి కూడా వరంగల్లో 3-4, హైదరాబాద్ లో 2. సో ఏఎస్ఐ హైదరాబాద్ సర్కిల్ చాలా చాలా చిన్నది అయిపోయింది డివిజన్ తర్వాత. చాలా వరకు మాన్యుమెంట్స్ అన్ని కూడా ఏపీలో వెళ్ళిపోయాయి అనమాట. సో దట్ ఈస్ ఏఎస్ఐ గురించి, మాన్యుమెంట్స్ గురించి అడిగారు కాబట్టి దట్స్ సంథింగ్ ఐ వాంటెడ్ టు షేర్. తర్వాత one small thing, sir. Okati, I know that Nalgondalo there is one thing called Chaya Someshwara Swami Temple. I think that has been realized by the government of India also. Okay. ASI. Okay. So ASI combined Andhra Pradesh lo 500 ఉండేవి. I just checked online. So ఇప్పుడు తెలంగాణలో I just have to check ASI monuments in Telangana and it comes out the number 500. Yeah, that's great. Yeah. ASI monuments in Telangana right now there are state protected monuments ala unnai. So okay, so anyway so Warangal ఎంత మంది వెళ్ళున్నారు ఇక్కడ? నేను వరంగల్ 2-3 సార్లు వెళ్ళాను అంతే. సో వరంగల్ అంటే కాకతీయ డైనాసిటీ, కాకతీయ హిస్టరీ అని మనము యూజువల్లీ that's the first thing that comes to mind. అందరికీ కూడా వరంగల్ అంటే కాకతీయులు, కాకతీయులు అంటే వరంగల్ అన్నది ఉంటుంది. సో అరవింద్ చెప్పడం ఏంటంటే కాకతీయులు ముందు రాష్ట్రకూతులు, అంత ముందు చాళుక్యులు, సారీ చాళుక్యులు, అంతకు ముందు కూడా ఏమంటారు మెగాలిథిక్ బరియల్ సైట్స్, మోనోలిథిక్ బరియల్ సైట్స్ అన్ని 3000 BC, 5000 BC, 10,000 BC నుంచి వరంగల్ జిల్లాలో ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్కడ సంపద అని తను చెప్పడం జరిగింది. సో అందుకనే బిఫోర్ వి గెట్ ఇన్ టు ద కాకతీయన్ హిస్టరీ, ప్రీ కాకతీయన్ హిస్టరీ గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు. సో ఏఎస్ఐ మాన్యుమెంట్స్ okay, still not able to find it.
Sai Telangana circle. So ఎవరికైనా ఏమైనా questions ఉంటే we can take them here. May I know the status of 1,000 pillars renovation, when it will be fixed and developed in full shape? So 1,000 వేయి స్తంభాల గుడి మీద జరుగుతున్న కన్జర్వేషన్ వర్క్స్ లో నా ఫ్రెండ్ ఒక అమ్మాయి పనిచేస్తుంది. సో ఇది పాపారావు గారు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ అని నడుపుతారు అనమాట. ఇట్ వాస్ గివెన్ టు దిస్ ట్రస్ట్. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఇస్ అండర్టేకింగ్ ది కన్జర్వేషన్ వర్క్స్ ఎట్ వేయి స్తంభాల గుడి. సో ఇది గత 4 సంవత్సరాల నుంచి నడుస్తూ ఉంది. ఇంకా అతి త్వరలో మొన్న ఒక 5 years over. ఓకే, సో ఈ మధ్యనే ఒక నెల క్రితం వాళ్ళు ఒక డోసు ఇవ్వడం జరిగింది యునెస్కోకి. సో వరంగల్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ కింద వేయి స్తంభాల గుడి, తర్వాత వరంగల్ ఫోర్ట్, ఈ మాన్యుమెంట్ అన్నిటిని యూనో యునెస్కో హెరిటేజ్ సైట్స్ కింద రికగ్నైజ్ చేయాలని చెప్పి ఒక డాసియర్ కోసం మన తెలంగాణ టూరిజం మినిస్టర్ వాళ్ళతో మీటింగ్ జరిగి ఒక డోసియర్ అయితే పంపించడం జరిగింది. అది అంతవరకు నాకు తెలుసు. సో దాని స్టేటస్ ఏంటి అన్నది, సూర్యనారాయణ మూర్తి అన్న ఒక అతను ఆర్కిటెక్ట్ ఉన్నారు. సో ఆయన ఈ ఏదైతే ఈ కమిటీ ఉందో, ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అథారిటీ పంపించిన డాక్యుమెంట్ ని హెడ్ చేసిన కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఆయన ఆధ్వర్యంలో జరిగింది. సో I can find out the status and let you know. Not పెద్ద knowledge లేదు. So Arvind is back. So Arvind, the pictures దొరికాయి, లైన్ లో ఉన్నాయి కాబట్టి నేను పిక్చర్స్ పెట్టాను. So we can start the story time. Right? So go on. Yeah. So continue. ఇందాక మీకు చెప్పినటువంటి ఫాజిల్స్ పిక్చర్స్ ఇది మనకి ఏటూరు నాగారం దగ్గర బుట్టాయిగడం అనే విలేజ్ నుంచి తీసుకొచ్చినవి. ప్రజెంట్ మనకి వరంగల్ మ్యూజియం లో ఉన్నాయి. Next picture. Okay. Next, same picture. So pictures must not operation. Yeah. Just take it. Yeah. So the next picture is this. Yeah. Same picture. Next. Same picture, I think. Yeah. Positively detailed picture మనం చూడొచ్చు. ఇది కోనిఫెర్ అనే మొక్కకు సంబంధించినటువంటి ఫాజిల్స్ ఇవి. Next. Yeah. నెక్స్ట్, ఇందాక పాండవుల గుట్టకు సంబంధించి చెప్పినప్పుడు 30,000 సంవత్సరాల క్రితం అని చెప్పిన పెయింటింగ్స్ ఇవి. అక్కడ మనం క్లియర్ గా చూడొచ్చు చేపలు అండ్ మేకలు. దీన్ని మేకల బండ అని పిలుస్తారు, బికాస్ అక్కడ మేకలకు సంబంధించినటువంటి పెయింటింగ్స్ పెద్దగా వేసి ఉంటాయి కాబట్టి. ఇవన్నీ లైఫ్ సైజ్ పిక్చర్స్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మీరు అన్ని చూడొచ్చు, డీటెయిల్ గా చిన్న చిన్న పెయింటింగ్స్ అన్ని కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ పిక్చర్ చూస్తే డీటెయిల్ పిక్చర్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్, దీన్నే పంచ పాండవులకు సంబంధించిన పెయింటింగ్ గా చెప్తారు. అండ్ ప్రతి సంవత్సరం అక్కడ పూజలు కూడా చేస్తున్నారు. అండ్ వాటి గురించిన సరైన అవగాహన లేకపోవడంతో లోకల్స్ వాళ్ళు వాటి మీద పెయింటింగ్స్ వేయడము, వాళ్ళ పేర్లు రాసుకోవడము, వాటికి బొట్లు పెట్టి పూజలు చేయడం మూలన వాటి హెరిటేజ్ లాస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ చాలా వరకు లాస్ అయింది. వాటి ఫేసెస్ అవన్నీ కూడా మనకి ఇప్పుడు కనిపించట్లేదు, మనం చూడొచ్చు. నెక్స్ట్, నెక్స్ట్ మీరు ఒక్కొక్క పిక్చర్ చేసుకుంటూ వెళ్ళండి అన్న, నేను ఐ విల్ స్టార్ట్ చెప్తుంటాను. పెయింటింగ్ సంబంధించినటువంటి ఇంకొక డీటెయిల్ పిక్చరు, ఇక్కడ మనకి బ్రహ్మదేవుడి బొమ్మ మీకు కనిపిస్తుంది, 3 తలల బ్రహ్మ. నెక్స్ట్, ఇది ఎప్పుడు వేసింది? బేసిక్ గా మీకు జెన్యున్ గా చెప్పాలంటే కార్బన్ డేటింగ్ చేస్తే ఎగ్జాక్ట్ గా అప్రాక్సిమేట్లీ ఏ ఇయర్ లో చేశారో మనం చెప్పొచ్చు. కానీ మన దగ్గర ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, మన దగ్గర ల్యాక్ ఆఫ్ ఫండ్స్ కార్బన్ డేటింగ్ లాంటి టెస్ట్లు ఏం చేయట్లేదు. అండ్ ఇట్లాంటి పెయింటింగ్స్ ఇంకా ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి అక్కడ చేసిన పరీక్షల ఆధారంగా, పరిశోధన ఆధారంగా ఆ కాలానికి సంబంధించినవి మనం అంచనా వేసుకోవడం తప్పితే ఎగ్జాక్ట్ డీటెయిల్స్ మనకి కార్బన్ డేటింగ్ చేస్తే గానీ తెలియవు. రైట్. హంపీలో అనెగొంది అన్న ఊరు దగ్గర కొన్ని ఉన్నాయి ఇట్లాంటివే న్యూలిథిక్ కేవ్ పెయింటింగ్స్. సో న్యూలిథిక్ కేవ్ పెయింటింగ్స్ అంటే 10,000 BCకి వాటిని డేట్ చేస్తారు. అయితే నా అనుమానం ఏంటంటే 10,000 BCకి మనకి బ్రహ్మదేవుడు ఇట్లాంటి వేదిక్ డైటీస్ ఇంకా రాలేదు కదా. అదే వాళ్ళు చెప్తుంటారు.
లోకల్ వాళ్ళు చెప్తుంటారు, బట్ కార్బన్ డేటింగ్ చేస్తే గానీ మనకి ఎగ్జాక్ట్ తెలీదు. ఇప్పుడు ఈవెన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో కూడా సో మామూలుగా రాయడానికి రాస్తారు తప్పితే ఎగ్జాక్ట్ గా డీటెయిల్స్ రీసెర్చ్ చేసి ఇప్పటి వరకు చాలా తక్కువ వర్క్ జరిగింది. నెక్స్ట్ జింక బొమ్మ. ఇది దామరవై దగ్గర ఉన్నటువంటి మెగాలిథిక్ బరియలు. దీన్ని మనం డాల్మన్ అని చెప్పి పిలుస్తాము. అండ్ కింద ఇన్సెట్ లో మనకి ఇన్సెట్ బాక్స్ లో సర్కోఫాగస్ అంటే శవపేటికల బొమ్మలు కూడా మనం చూడొచ్చు. ఆ డాల్మన్ లోపల మనకి సర్కోఫాగస్ ఉంటాయి. ఇట్లాంటి మనకి ఆ ఏరియాలో 145 మెగాలిథిక్ బరియల్స్ ఉన్నాయి. అయితే వీటి గురించి మన దగ్గర చాలా తక్కువ రీసెర్చ్ జరిగింది, కానీ వీటిని గురించి రీసెర్చ్ చేయడానికి అమెరికా నుంచి శాండియాగో యూనివర్సిటీ ప్రొఫెసర్ థామస్ ఈ లెవీ అనే ఆయన వచ్చి ఇక్కడ ఆయన రీసెర్చ్ చేయడం జరిగింది. దాని మీద కూడా ఆయన ఒక పుస్తకం కూడా రాస్తున్నారు. అండ్ ఇది శిలువ సమాధులు అని చెప్పి పిలుస్తాము, క్రాస్ బరియల్స్. అండ్ తెలంగాణలో లభించే 12 రకాల సమాధుల్లో శిలువ సమాధి కూడా ఒకటి. ఇవి అత్యంత రేర్ గా మనకు దొరుకుతాయి. ఇది మనకి వరంగల్ దగ్గర గీసుగొండ అనే గ్రామం ఉంది. ఆ గీసుగొండ గ్రామంలో మనకి శాతవాహన కాలానికి సంబంధించిన స్తూప మానవాళ్ళు అనేకం కూడా లభించడం జరిగింది. వాటిలలో లభించినటువంటి మృన్మయ మట్టి పాత్రలు ఇవి. సమాధులు ఏ సంవత్సరం నాటివి అనే ఒక క్వశ్చన్ వచ్చింది. 5000 to 3000 BC. ఓకే. ఇవి మట్టి పూసలు, అంటే ఆ కాలంలో ఆర్నమెంట్స్ గా మనం చెప్పొచ్చు. గీసుగొండలో మనకి లభించినటువంటి మట్టి పూసలు అప్పట్లో మహిళలు వేసుకునేటువంటి అలంకరణ సామాగ్రి. మట్టి పూస ఇది నాకు నా రీసెర్చ్ లో దొరికిన మట్టి పెంకలు మరియు మట్టి పూస అని చెప్పొచ్చు. ఆ మట్టి పెంకల మీద మీరు డిజైన్స్ చూడొచ్చు, రకరకాల ఫ్లవర్ డిజైన్స్ మనం చూడొచ్చు. అండ్ ఇప్పటికీ మనం కుండలు చేయడం చూస్తాం, కానీ వాటి మీద డిజైన్స్ మనకి ఇప్పుడు మనం చేయట్లేదు. అండ్ ఆ కాలంలో ఒక్కొక్క కుండ మీద ఒక్కొక్క రకమైనటువంటి డిజైన్స్ ని వాళ్ళు చెక్కి పెట్టేవాళ్ళు. అట్లాంటి డిజైన్స్ అవి. అండ్ మట్టి పాత్రల మీద ఉపయోగించేటువంటి మూతలు, ఇవన్నీ నేను రీసెర్చ్ లో వెళ్ళినప్పుడు సేకరించిన పాత్రలు అవన్నీ కూడా. ఇదే నేను చెప్పిన దేవుడి గుట్ట. అండ్ భారతదేశంలో అత్యంత గొప్ప కట్టడాల్లో గొప్ప మాన్యుమెంట్లలో ఒకటైన దేవుడి గుట్ట ఇప్పుడు మనం చూడొచ్చు స్క్రీన్ మీద. అండ్ మీకు ఎదురుగా కనిపిస్తుంది వైట్ కలర్ లో ఆయక స్తంభం అని చెప్పి పిలుస్తాము. ఆయక స్తంభాలు దాదాపు బౌద్ధ స్తూపాలు ఎక్కడైతే ఉంటాయో ఆ బౌద్ధ స్తూపాల దగ్గరే మనం ఈ ఆయక స్తంభాలను చూస్తాము. ఉమ్మడి వరంగల్ జిల్లాలలో దొరికిన ఏకైక ఆయక స్తంభం లేదా ఆయక స్తూపం ఇది అని మనం చెప్పొచ్చు. అండ్ బ్యాక్గ్రౌండ్ లో మనకు కనిపించేది అర్ధనారీశ్వర శిల్పం, అంటే సగం శివుడు సగం పార్వతి శిల్పాల గురించి మనం వింటూ ఉంటాం, కానీ ఆ శిల్పం లభించడం అనేది అత్యంత అరుదైనటువంటి విషయం. ఆ శిల్పాలు మీరు క్లియర్ గా పిక్చర్ చూస్తే కనుక అనేక చిన్న చిన్న స్టోన్ పెబల్స్ తోని లేదా రాతి ఇటుకలని చెక్కి వాటి మీద శిల్పాలను తీర్చిదిద్ది వాటన్నిటిని ఒక దగ్గర జత చేర్చి ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఇట్లాంటి ఆలయం భారతదేశంలో మరొకటి లేదు. అండ్ బహుశా మనం దీన్ని అంకోర్ వాట్ లో కంబోడియాలోని అంకోర్ వాట్ దేవాలయంతో పోల్చి చూడొచ్చు. అండ్ మీరు చూస్తే కనుక బ్యాక్గ్రౌండ్ లో చిన్న చిన్న శిల్పాలు, మొత్తం శిల్పాలు 1600 శిల్పాలు ఉంటాయి. ఈ 1600 శిల్పాలు అన్నిటినీ కలిపి ఒక ఆలయంగా తీర్చిదిద్దడం, అది కూడా ఎటువంటి టెక్నాలజీ ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం లేని రోజుల్లో ఒక కథ ఆధారంగా వాళ్ళు రాసుకున్నటువంటి ఒక వృత్తాంతం ఆధారంగా ఆ శిల్పాలని పేర్చుతూ వాటి ఆధారంగా ఒక ఆలయాన్ని నిర్మాణం చేస్తూ, అదే విధంగా బయటకైతే మనకి ఎట్లయితే శిల్పాలు కనిపిస్తున్నాయో లోపలి వైపు కూడా శిల్పాలు కనిపించడం అనేది అత్యంత గొప్ప విషయంగా మనం చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు లకులీషులు, ద్వారపాలకులు, అలాగే క్లియర్ గా మీరు చూస్తే గనక శివుడి చేతిలో త్రిశూలము, ఆ పక్కనే జంతువులు, ఆ తర్వాత గంధర్వులు, ఈ శిల్పాలన్నిటిని కూడా మనం క్లియర్ గా చూడొచ్చు.
అండ్ శిల్పాలను చెక్కి దాని మీద లైమ్ అంటే లైమ్ ని మనం ముఖం మీద మొత్తం పేర్చేసి ఆ ద్వారా ముఖానికి ఆకృతి తీసుకొని రావడం అనేది 1400 సంవత్సరాల క్రితం చేశారంటే మనల్ని అందరినీ అబ్బురపరిచే విషయంగా దేవుడి గుట్ట అని చెప్పొచ్చు. అండ్ మోరోవర్ తెలంగాణ రాష్ట్రానికే తలమానికం అని చెప్పి ఈ ఆలయాన్ని గురించి, ఈ కట్టడాన్ని గురించి మనం చెప్పొచ్చు. 1400 సంవత్సరాలుగా ఎటువంటి మెయింటెనెన్స్ లేకపోవడంతో మధ్యలో ప్రకృతి వైపరీత్యాలతో క్రాక్ వచ్చింది. ఆ క్రాక్ మనం చూడొచ్చు. అండ్ ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు దీన్ని పట్టించుకోకపోవడం, అండ్ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి లేదా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి పట్టించుకోకపోవడం అనేది శోచనీయం. అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో కానీ లేకపోతే కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో కానీ ఈ రెండిట్లలో ఈ కట్టడం లేకపోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. ఈ కట్టడం గురించి ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తే వేర్వేరే దేశాల నుంచి ఆర్కియాలజీ రీసెర్చ్ చేసే వాళ్ళు వచ్చి దీన్ని పరిశీలించి పరిశోధించి వెళ్ళడం జరిగింది. వారిలో థామస్ ఈలవి, అదేవిధంగా కొరెన్నా వెసెల్స్ మెవిసియన్, ఆడమ్ హార్డీ ఇట్లా అనేక మంది రీసెర్చ్ చేసే వాళ్ళు ఇక్కడికి వచ్చి చూశారు. కానీ మన ఆర్కియాలజీ వాళ్ళు ఇప్పటి వరకు దాన్ని వాళ్ళ పరిధిలోకి తీసుకోకపోవడం, దాన్ని డెవలప్ చేయకపోవడం, అట్లీస్ట్ దాన్ని రిపేర్ చేయకపోవడం అనేది సాడెస్ట్ పార్ట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇది శివుడు టెంపుల్ అని ఒక క్వశ్చన్ వచ్చింది అరవింద్. యా, యాక్చువల్లీ దీన్ని బౌద్ధం శైవం అమాల్గమేషన్ గా చెప్పొచ్చు. మీరు బ్యాక్ సైడ్ మొత్తం చూస్తే గనక శివుడికి సంబంధించినటువంటి శిల్పాలు కనిపిస్తున్నాయి. అర్ధనారీశ్వర శిల్పం కావచ్చు, లేకపోతే లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి శిల్పాలు, రైట్ సైడ్ ఉండే శిల్పాలన్నీ కూడా శైవిజానికి సంబంధించినటువంటి శిల్పాలు కనిపిస్తాయి. వెదర్ మీరు గుడి లోపలికి ఎంటర్ అయితే, గర్భగుడి లోపలికి ఎంటర్ అయితే, గర్భగుడి లోపల కూడా సేమ్ ఇట్లాంటి శిల్పాలన్నీ కూడా చెక్కి ఉంటాయి లోపల సైడ్. ఆ లోపలన్నీ కూడా బౌద్ధానికి సంబంధించినటువంటి శిల్పాలన్నీ చెక్కి ఉంటాయి. అండ్ మనకి హిస్టారికల్ ఎవిడెన్సెస్ ప్రకారం 6th and 7th సెంచరీ కాలంలో విష్ణుకునిన కాలంలో బౌద్ధం శైవంలా కలయిక ఉండేది. ఈ రెండు మతాలు అత్యంత ఉచ్చ స్థితిలో ఉండేటివి, అంటే హై లెవెల్లో ఉండేటివి. ఆ కాలంలో ఈ ఆలయం నిర్మాణం జరిగిందని చెప్పి చెప్పడం జరుగుతోంది. అందుకనే బౌద్ధం మరియు శైవం రెండు ఉన్నాయి కాబట్టి ఈ రెండిటి కలబోత, అంటే ఇంగ్లీష్ లో అమాల్గమేషన్ అని చెప్పి ఈ ఆలయాన్ని చెప్తాం. సో ఇది కట్టించింది ఎవరు అరవింద్? ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అదే, ఇది ఈ టెంపుల్ కి సంబంధించి ఎవరు కట్టారు, ఏ కాలంలో కట్టారు అని మనకి శాసనాలు అంటే ఇన్స్క్రిప్షనల్ ఎవిడెన్సెస్ ఏమీ దొరకలేదు. అండ్ మోర్ ఓవర్ ఒక శిల్పాన్ని చూస్తే దాని ఐకోనోగ్రఫీ ప్రకారం ఇది ఎవరి కాలంలో కట్టారో మనం చెప్పడానికి ఉంటుంది. కాకతీయ లేకపోతే రాష్ట్రకూట, చాళుక్య శిల్ప శైలి ప్రకారం ఇట్లాంటి టెంపుల్ ఇండియా మొత్తంలో ఇది ఒకటే ఉంది కాబట్టి దీన్ని మరే టెంపుల్ తోని మనం పోల్చి చూడలేకపోతున్నాం. అండ్ అక్కడ మనకి ఎటువంటి ఎవిడెన్సెస్ కానీ శాసనాలు కానీ దొరకలేదు కాబట్టి ఇప్పటి వరకు గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా డీటెయిల్ ఫుల్ పరిశోధన జరగలేదు. కాబట్టి ఈ టెంపుల్ సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించినటువంటి వివరాలు అందుబాటులో లేవు. యా, సో ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఎస్, ఈ టెంపుల్ ములుగు ఉంది, ములుగు జిల్లా ఉంది. ములుగు జిల్లా నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో కొత్తూరు అనే గ్రామం ఉంది. ఆ కొత్తూరు గ్రామాన్ని నుంచి ఒక 3 కిలోమీటర్లు వెళ్తే దేవుడి గుట్ట అని పిలువబడేటువంటి ఒక ఆలయం ఉంటుంది. ఆ గుట్టనే ఇది. ఈ టెంపుల్ కి వెళ్ళడానికి దాదాపు ఒక 3 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేస్తూ అడవి మధ్యలోంచి వెళ్లాల్సి వస్తుంది. సో ఆ ఊరి వాళ్ళ సహకారం లేకుండా వెళ్ళడం ప్రమాదకరం. యా, మీరు చూస్తున్న విగ్రహం తారాదేవిది. బౌద్ధ మతంలో వజ్రాయనంలో తారాదేవికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. మీరు ఒకవేళ కంబోడియా కానీ లేకపోతే మలేషియా, థాయిలాండ్ దేశాలకు వెళ్తే మన దగ్గర హనుమాన్ టెంపుల్స్ గల్లీ గల్లీకి అయితే ఎట్లయితే ఉంటాయో అట్లాంటి ఆలయాలు ఈ తారాదేవికి ఉంటాయి. బౌద్ధ మతంలో బుద్ధుడికి లేడీ రూపంగా మనం తారాదేవిని చూస్తూ ఉంటాము. అట్లాంటి తారాదేవి శిల్పాలు మనకి తెలంగాణ మొత్తంలో 2 శిల్పాలు దొరికినాయి. ఇది 7th సెంచరీకి సంబంధించినటువంటి శిల్పము. మీరు క్లియర్ గా చూడొచ్చు. అండ్ నగ్న స్థితిలో ఉన్నటువంటి, ఆసన స్థితిలో ఉన్నటువంటి తారాదేవి విగ్రహం ఇది జనగామ జిల్లా ఇప్పగూడెం దగ్గరలోని ఒక రంగనాయకుల గుట్ట అని ఉంటుంది, అక్కడ మనకి లభించింది ఈ విగ్రహం. ప్రస్తుతం దీన్ని మనం హైదరాబాద్ లో ఉన్న స్టేట్ ఆర్కియాలజీ మ్యూజియానికి షిఫ్ట్ చేసాం లాస్ట్ ఇయర్. నెక్స్ట్
అండ్ ఇది రాష్ట్రకూట ఆనవాళ్ళకి నిలువు అని చెప్పిన జాఫర్గఢ్ గుట్ట ఇది. అండ్ జాఫర్గఢ్ లో మాల్చగుట్ట అని ఉంది. మాల్చగుట్ట అనే గుట్టకి కొన్ని వందల ఇటుకల ఇటుకల కుప్ప ఉంది. దాన్ని బౌద్ధ స్థూపంగా భావిస్తున్నాము. అండ్ ఇంకా డీటెయిల్ పరిశోధన దాని మీద గవర్నమెంట్ సైడ్ నుంచి జరగలేదు. అండ్ జఫర్గఢ్ లో ఉన్న మాల్చగుట్టకు సమీపంలోనే మనకి పంట పొలాలలో ఈ విగ్రహం దొరకడం జరిగింది. 2009 సంవత్సరంలో ఈ విగ్రహం మనకి లభించింది అక్కడ. అండ్ ఇప్పటికీ అది అక్కడే ఉంది. అంటే ఇంకా దాన్ని మ్యూజియానికి ఏం షిఫ్ట్ చేయలేదు. దాదాపు 5.5 అడుగుల ఉండి ఆసన స్థితిలో ఉన్నటువంటి జైన తీర్థంకరుడి శిల్పం. అండ్ ఆయన ఫేస్ మాత్రం ఎన్నిసార్లు చూసినా కూడా ఇంకా తనివి తీరకుండా ఆయన ముఖంలో ఉన్నటువంటి ప్రసన్న వదనం అని అంటాం కదా, వినాయకుడికి ఉండే ప్రసన్న వదనం, ఆ ప్రసన్న వదనం ఆయన ముఖంలో తాండవిస్తుంది. అండ్ ఇంకా పూర్తిగా చెక్కడం ఫినిష్ కాని విగ్రహం ఇది. అందుకే మనకి డీటెయిల్ ఫినిషింగ్ కాలేదు. అండ్ అయినప్పటికీ కూడా అత్యంత అరుదైనటువంటి చారిత్రక సంపదగా మనం ఈ విగ్రహాన్ని చెప్పొచ్చు. సో నాకు కొంచెం దీన్ని కట్ చేసినట్టు అనిపిస్తుంది. అది డెసిక్రేషన్ ఎవరైనా పగలగొట్టడానికి బాటమ్ వేల్ ఫర్ ఎగ్జాంపుల్ కట్ అయింది? నేచురల్ గిరిగిందా? లేదు, 2009 లో అది ఒక పొలంలో దొరికింది. పొలంని ట్రాక్టర్ తో దున్నుతుండగా దొరికింది. అది ట్రాక్టర్ తో దున్నే సమయంలోనే ఆ విగ్రహం డ్యామేజ్ అయింది. ఓకే ఓకే, అన్ఫార్చునేట్. రాజ్ కుమార్ గారు అంటున్నారు జఫర్గఢ్ ని వేల్పుకొండ అని కూడా పిలుస్తారు అని. అవును, జఫర్గఢ్ ని వాస్తవమే వేల్పుకొండ అని అంటాము. మనం తెలుగులో వేల్పు అంటే ఇలవేల్పు, పూజింపబడేవాడు వేల్పు అని అర్థము. జఫర్గఢ్కి 5 దిక్కుల 5 వేల్పులు అంటే పూజింపబడేవారు ఉన్నారు కాబట్టి వేల్పుల కొండ అని కూడా అంటాము. 5 నరసింహ క్షేత్రాలు ఉన్నాయి, పంచ నరసింహ క్షేత్రాలు ఉన్నాయి జఫర్గఢ్ కి ఉన్న 5 దిక్కుల. అందుకనే జఫర్గఢ్ ని వేల్పుల కొండ అని కూడా ఒక పేరు ఉండేది. ఎప్పుడైతే మొఘలుల కాలంలో జాఫర్ అబ్దుల్లా ఆ వేల్పుకొండకు వచ్చి ఆ గుట్ట మీద తన ఒక కోటని నిర్మాణం చేసుకుని అక్కడ తన రాజ్యాన్ని స్థాపించుకున్నాడో అప్పటి నుంచి ఆయన పేరు మీదుగా జాఫర్గఢ్, గఢ్ అంటే కోట, జాఫర్ పేరు మీదుగా జాఫర్గఢ్ అనే పేరు వచ్చింది. అంతకుముందు దాని పేరు మీరు అన్నట్టు వేల్పుకొండని. ఓకే, సో అరవింద్ ఇప్పుడు మళ్ళీ ఒక 40 minutes అవస్తుంది. మనము కాల్ స్టార్ట్ చేసి ఒక 40 minutes అయిపోయింది అనమాట. ఒక 40 నిమిషాల్లో మళ్ళీ కాల్ కట్ అవుతుంది. సో అదే అందరికి చెప్తున్నాను ఇది. సో కాల్ కానీ డిస్కనెక్ట్ అయితే వెంటనే విదిన్ 5 minutes మళ్ళీ కాల్ స్టార్ట్ చేస్తాము. అందరూ ఎవరైతే జాయిన్ కావాలనుకుంటారో తిరిగి వచ్చి జాయిన్ కావచ్చు. సో నెక్స్ట్ కాల్ ఒక 40 minutes ఉంటుంది. సో మనం 1 hour అని చెప్పాం, 4:30 to 5:30 అని. ఆల్రెడీ 5:30 అయిపోయింది, స్టార్ట్ చేసి గంట అయిపోయింది. సో నెక్స్ట్ స్లాట్ లో మేబీ విల్ డిస్కస్ కాకతీయాస్ అండ్ అదర్ థింగ్స్. బట్ అప్పుడు ఒక 10 నిమిషాలు ఉంది కాబట్టి జస్ట్ గివింగ్ యూ టైమ్ ఎస్టిమేషన్. ఒక 5 minutes లో ప్రాబబ్లీ కాల్ డిస్కనెక్ట్ అవుతుంది. సో చెప్తున్నాను జస్ట్. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో ఇది మహావీరుడు రిజర్వ్డ్ ఫర్ 1 hour అన్నమాట. Is this slot for an hour? Yeah, this was slotted for an hour, but we'll go slightly longer. No problem. Okay. ఎందుకంటే ఇంకా అసలు కాకతీయులనే స్టార్ట్ చేయలేదు కదా. సో we can go on. అట్లా 1 hour లో ఆపేయాలని ఏం లేదు. బట్ చాలా మంది 1 hour ప్లాన్ చేసుకొని వచ్చుంటారు కదా. సో వాళ్ళు 1 hour అయిన తర్వాత వెళ్ళిపోవాలనుకుంటారు బహుశా. వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుని ఉంటారు మిగతా. సో అందుకని చెప్తాను. సో అరవింద్, నాది కంప్యూటర్ డిస్కనెక్ట్ అయిపోయింది. సో నేను మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తున్నాను. ఈ లోపల నువ్వు కంటిన్యూ చేయి. ఫోటోలు ఉండవు, బయట అరవింద్ మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఉన్న పిక్చర్ గురించి ఏమైనా చెప్తారా? ఏంటండి? ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఒక పిక్చర్ కనిపిస్తుంది కదా. శాంతినాథ. యాక్చువల్లీ సో వరంగల్ అనగానే మనకి కాకతీయులు గుర్తొస్తారని ఇందాక మనం అనుకున్నాం కదా. సో ఆ కాకతీయుల కంటే ముందే ఉన్నటువంటి ఒక హిస్టారికల్ థింగ్ ఇది. మనకి హన్మకొండ, ఎక్కడైతే హన్మకొండ టౌన్ ఉంటుందో, హన్మకొండ టౌన్ లో హన్మకొండ బస్ స్టేషన్ నుంచి మనం రైట్ సైడ్ తిరిగి చూస్తే ఈ విగ్రహం కనిపిస్తుంది. దాదాపు 30 అడుగుల ఎత్తైనటువంటి జైన తీర్థంకరుడి శిల్పం ఇది. మొత్తం భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో ఉన్న అత్యంత ఎత్తైన విగ్రహాల వరుసలోకి ఇది 2వ విగ్రహం అవుతుంది. మొదటిది శ్రావణ బెలగొల్లో ఉన్నటువంటి బాహుబలి విగ్రహం అయితే, 2వది ఇక్కడ వరంగల్లో ఉన్న శాంతినాథుడి శిల్పం.
సో జైన మతంలో ఉండేటువంటి 24 మంది తీర్థంకర్లో శాంతినాథుడు కూడా ఒక అతను. సో ఈ శాంతినాథుడి శిల్పం అగ్గలయ్య గుట్ట అని పిలువబడేటువంటి ఒక గుట్ట కొండ చర్యకి చెక్కి ఉంది. సో అగ్గలయ్య ఎవరు అని అంటే, అగ్గలయ్య మనకంటే ముందే ఒక 1000 ఏళ్ల కంటే ముందే మన తెలంగాణ రీజియన్ లో, తెలంగాణ ప్రాంతంలో అత్యంత పేరు పొందినటువంటి ఒక ప్రముఖ వైద్యుడు. సో ఒక మంచి ఫిజిషియన్ అని చెప్పొచ్చు. ఆయనకి రకరకాల బిరుదులు ఉన్నాయి. శస్త్ర చరాకర అనే బిరుదు కూడా ఉంది. అంటే ఆ ఆయన శస్త్రచికిత్సలు కూడా చేస్తాడు అని చెప్పి ఉంది. అట్లనే నర వైద్య అని ఉంది. అంటే మనుషులకి వైద్యం చేస్తాడు అని చెప్పేది ఉంది. సో ఈయన గురించిన వివరాలన్నీ కూడా మనకి ప్రస్తుతం యాదగిరిగుట్ట సమీపంలో ఉన్న సైదాపూర్ అనే ఊరు ఉంది. ఆ సైదాపూర్ గ్రామం చెరువు కట్ట మీద దొరికినటువంటి శాసనంలో మనకి అన్ని వివరాలు ఈ అగ్గలయ్య గురించి ఉంటాయి. అండ్ అగ్గలయ్య గుట్ట ఈ ఏదైతే విగ్రహం ఉందో, ఈ గుట్ట చారిత్రకంగా ప్రాముఖ్యత గాంచింది. అండ్ కాకతీయుల మొట్టమొదటి సామ్రాజ్యం, అంటే స్వతంత్రులుగా కాకతీయ మొట్టమొదటి సామ్రాజ్యం హనుమకొండ కోట కేంద్రంగా ఏర్పడ్డది. ఆ కోట సమీపంలోనే ఉంది ఈ విగ్రహం. అగ్గలయ్య గుట్టకు సమీపంలో అనేకమైనటువంటి చారిత్రక కట్టడాలు ఉన్నాయి. అండ్ ప్రోలరాజు టైంలో సిద్ధులగుట్ట, అగ్గలయ్య గుట్ట, పద్మాక్షి గుట్ట, ఈ 3 గుట్టలను కేంద్రంగా చేసుకొని కాకతీయులు తమ మొట్టమొదటి సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళ రక్షణ కోసం కేవలం ఒకే ఒక ఎంట్రన్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 3 వైపులా కొండలుండి అందులో ఒకవైపు మాత్రమే ఎంట్రన్స్ ఉంటుంది. సో దట్ లోపలికి ఎవరు ఎంటర్ అవ్వాలన్నా, ఎవరు బయటికి వెళ్ళాలన్నా ఒకే ఎంట్రన్స్ గుండా వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం అట్లాంటి విధానమే గేటెడ్ కమ్యూనిటీలో మనం చూస్తుంటాం. సెక్యూరిటీ కోసం ఏర్పాటు చేసినటువంటి విధానాల్లో ఒకటి. అండ్ ఇక్కడ ఈయన విగ్రహం ఎందుకు ఉందనంటే, అగ్గలయ్య తన జీవిత కాలంలో అనేక ప్రాంతాలలో సంచరిస్తూ అనేక ప్రాంతాలలో వైద్యశాలను ఏర్పాటు చేసేవాడు. అండ్ పటాన్ చెరువు, ఇప్పుడు మనం హైదరాబాద్ సమీపంలో ఉన్న పటాన్ చెరువులో, అదే విధంగా ఆలేరు, జనగాం దగ్గరలో ఉన్న ఆలేరుకు సంబంధించిన ఇక్కుర్తిలో, అదే విధంగా వరంగల్లో, ఇట్లా అనేక ప్రాంతాలలో ఆయన వైద్యశాలను ఏర్పాటు చేసి అందరికీ ఆ విద్యలన్నింటినీ బోధిస్తూ ఉండేవాడు. అందుకని ఆయన విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే ఈ ప్రాంతం మొత్తం జైనులు తమ మోక్షం కోసం తపస్సు చేసుకున్న భూమి కూడా చెప్పొచ్చు. ఎట్లాగైతే మనం పద్మాక్షి దేవతని యక్షిని, పద్మావతి ప్లస్ యక్షిని, పద్మాక్షి, ఆ జైన యక్షిని మనం పద్మాక్షిగా పేర్కొంటాము. అండ్ ప్రస్తుతం దాన్ని హిందూ దేవతగా ఆ అమ్మవారిని మనం పూజించడం కూడా చూస్తుంటాము. ఈ విగ్రహం మొత్తం దక్షిణ భారతదేశంలోనే 2వ అత్యంత ఎత్తైన జైన తీర్థంకర విగ్రహంగా చెప్పొచ్చు. నిహార గారు ఉన్నారా? ఉన్నాను. సో ఇది ఆ పిక్చర్ గురించి. అండ్ ఆ తర్వాత కాకతీయుల గురించి వస్తే, కాకతీయుల నిర్మాణ పద్ధతి ఎట్లా ఉండేదని అంటే, ట్రిపుల్ టీ అనే ఫార్ములాని ఉపయోగించేవాళ్ళు కాకతీయులు. అదేంటనంటే, సో మామూలుగా మనం ఒక నగరాన్ని నిర్మాణం చేయాలంటే అప్పట్లో మొత్తం అటవీ ప్రాంతాలు ఉండేటివి కాబట్టి, ఆ అటవీ ప్రాంతాలలో వాటన్నిటిని నరికేసి ముందుగా ఒక పట్టణాన్ని ఏర్పాటు చేసుకునేవారు. అంటే ట్రిపుల్ టీలో మొదటి టీ ఏంటంటే టౌన్, పట్టణాన్ని ఏర్పాటు చేసుకునేవారు. ఆ పట్టణం ఏర్పాటు అయ్యే క్రమంలో ఒక ట్యాంక్ ని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. అంటే నీటి వసతి కోసం చిన్న చెరువు కావచ్చు, సముద్రం కావచ్చు, లేకపోతే సముద్రాన్ని పిలిచేటువంటి లేక్స్ కావచ్చు, వీటన్నిటిని ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ఆ తరువాత కాకతీయులు 2 విషయాలకి ప్రాముఖ్యత ఇచ్చారు. ఒకటేమో భుక్తి, అంటే ఫుడ్. రెండవది భక్తి. ఫుడ్ కోసం చెరువులు తవ్వించారు, పంట పొలాలను ఏర్పాటు చేయించారు. అండ్ ఆ తర్వాత వాళ్ళకి కావాల్సింది భక్తి కాబట్టి టెంపుల్ ఏర్పాటు చేయించేవాళ్ళు. ఆ విధంగా టౌన్ వచ్చింది, ట్యాంక్ వచ్చింది, టెంపుల్ వచ్చింది. సో దీనికి నిదర్శనంగా మీరు ఏ కాకతీయ నిర్మాణాన్ని చూసుకున్నా, లేదా ఏ కాకతీయ ప్లేస్ ని చూసుకున్నా కూడా కంపల్సరీ ఆ టౌన్ కి సమీపంలో 1 కిలోమీటర్ దూరంలో ఖచ్చితంగా ఒక ట్యాంక్ ఉంటుంది, ఒక టెంపుల్ ఉంటుంది. ఉదాహరణకి మీరు రామప్ప చూస్తే, రామప్ప అనే పాలంపేట అనే గ్రామానికి సమీపంలో కిలోమీటర్ దూరంలో ఖచ్చితంగా ఒక రామప్ప చెరువు ఉంటుంది. అదే దూరంలో మనకి రామప్ప ఆలయం ఉంది. అదే విధంగా గన్పూర్ కోటగుళ్ళు అనే పట్టణానికి కిలోమీటర్ దూరంలో టెంపుల్ ఉంటుంది. మరొక కిలోమీటర్ దూరంలో గన్పూర్ సరస్సు ఉంటుంది. సో అట్లాంటి